సతీష్ అన్న నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? నా పరిస్థితి కూడా అదేలే. ఇప్పుడు పనుంది వేణనకు మాత్రమే. పొలంలో వచ్చే ఆదాయం అమ్మకి. ఎంతో బతిమలాడితే కొంచెం ఇస్తుంది. బతిమలాడటానికి నా కుక్క కూడా వెళ్ళదా, కానీ ఎలాగైనా తీసుకుంటాను. ఎంత ప్రయత్నించినా ఒక ఫుల్ డబ్బులు అంతే కదా నువ్వు నొక్కేయగలవు. చాలాసార్లు వేణన్న దగ్గర నుంచి నే డబ్బులు తీసుకున్నాను. నేను కూడా లెక్క చూస్తే 1,00,000 పైన ఉంటుంది. అవన్నీ తిరిగి అడిగితే నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను, లేవని చెప్తాను. దానికి వేణన్న ఒప్పుకోలే. డబ్బులు లేకపోతే ఇవ్వాల్సిన డబ్బులకి ఈ ఇల్లు రాసిచ్చేయమంటే ఏం చేస్తావు? అలాగైతే ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎక్కడికెళ్ళి బతకగలం చెప్పు? బాలా వేణన్న కలిసి జీవించే ఈ సమయంలో మనం మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి కదా. ఎలాగా? ఇప్పుడు బాలాకేదైనా జరిగిందనుకో దాని బాధ్యత వేణన్నకేగా. వాడితో కలిసి మనం నేరస్తులవుతాం. అది ఇక్కడ జరిగితే కదా మనకు ప్రాబ్లం అవుతుంది. వేణన్న మన దగ్గర నుంచి తప్పించుకోకుండా ఉండేలాగా ఒక ప్లాన్ని మనం వెయ్యాలి. ఎవ్వరికీ ఎటువంటి అనుమానం రాకూడదు. అటువంటి బ్రహ్మాండమైన ప్లాన్ వేయాలి. వేణన్న బాలాకు బానిస కావడం వల్ల ఎలాగైనా ఒక దారి కనిపెట్టాల్సిందే. నాకు నీ విషయంలోనే భయం వేస్తుంది. పెద్ద సమస్య అవుతుందా ఏంటి? ముందు నువ్వు నాకు తోడుగా భయపడ్డాను కదే. అంతలా భయపడ్డానికి ఏముంది? హత్యగాని చేశారేంటి? నువ్వెక్కడికి వెళ్తున్నావే? ఆ గ్లాస్ అందుకో. చూడు, నాకు బార్లో లాగా గ్లాసులు అందించే పని తెలీదు. మీరు తాగేటప్పుడు నేనెందుకు ఇక్కడ? అయ్యాక పిలిస్తే చాలు. అయితే షర్ట్ ఇచ్చేం లేదా? లేదు. లేదు. సర్లే, నేను తీసుకొస్తాను. నువ్వు కూర్చోరా. ఇదిగో పోసుకో. అది ఏమైంది? ఏదైనా పీడకలు వచ్చిందా? ఏమైందో చెప్పు. ఏదో జరిగింది, ఏంటో తెలియడం లేదు. సూరజ్, ఐఎమ్ ఫీలింగ్ కన్ఫ్యూజ్డ్. నేను ఇబ్బంది పెట్టే విషయం ఏంటో తెలుసుకోవాలన్నదే నా కోరిక. ఏమిటి అసలు నీ ప్రాబ్లం? అటువంటి ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు. మనం దానికి పరిష్కారం చూద్దాం. కొన్ని సందర్భాల్లో నీ ప్రవర్తన చూస్తుంటే నాకే భయంగా ఉంటుంది. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నాకు మెంటల్ డిప్రెషన్ ఉందనా? చూస్తూ ఉండగానే ప్రవర్తన మారిపోతూ ఉంటే దానికి ఏం పేరు పెట్టి పిలవాలో నాకు తెలియట్లేదు. అటువంటి మెంటల్ డిసబిలిటీ ఏమైనా ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడంలో ఏంటంట తప్పు? అయితే మీ మనసులో అదే ఉంది కదా. నేను మెంటల్ పేషెంట్ అని నిర్ణయించుకున్నారు. ఇంకా మెంటల్ హాస్పిటల్ నుంచి ఒక సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి నేను మ్యాడ్ అని చెప్పి నన్ను డైవర్స్ చేయాలి, అంతే కదా? నీ ఆలోచన ఎందుకిలా ఉంటోంది? మీరదే కదా సూరజ్ చెప్పారు, నాకు మెంటల్ డిసబిలిటీ ఉందని, ట్రీట్మెంట్ చేయాలని. అదే కదా మీరు చెప్పారు. దానికి అర్థం మ్యాడ్ అనా? నేను ఆ విధంగానే చెప్పాను. మనం ఓపెన్గా మాట్లాడుకునే విషయం అయితే మనం మాట్లాడి తీర్చుకుందాం. అలా కాకుండా నీ సమస్య ఏంటో నీకు అర్థం కాకపోతే మనం ఒక సైకియాట్రిస్ట్ని కలుద్దాం. నేనేవి మెంటల్ పేషెంట్ కాదు. మానసికంగా మనసు మారడం కోసమే సైకియాట్రిస్ట్ని కలవం. మనసులో ఉన్న టెన్షన్ తగ్గడానికి కూడా మనం డాక్టర్ని కలవడంలో తప్పులేదు. అందుకు అవసరం లేదు. లేదు అని నేను కూడా అనుకున్నాను, కానీ ఇప్పుడే నాకు తెలుస్తోంది నీకు తెలియకుండానే ఏదో ఒక సమస్య నిన్ను టెన్షన్ పెడుతూనే ఉంది. అదేంటో తెలుసుకోవాలి, దానికి పరిష్కారం చూడాలి. నా సమస్యని పరిష్కరించుకోవడం నాకు తెలుసు. నేను నీ హస్బెండ్ కాబట్టి నాకు కూడా అందులో బాధ్యత ఉంది. నా సమస్యలో మిగతా వాళ్ళు జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు.
నాకు నీ సమస్యలు పరిష్కరించడానికి హక్కు ఉంది. ఈ తాళి వల్ల ఏర్పడ్డ హక్క? ఇప్పుడు నేను మెంటల్ పేషెంట్ని కదా? ఎస్, ఐఎమ్ మ్యాడ్. చెమెలి చెమెలి ఏంటి? ఆగు, నా మాట విను. చెమెలి వద్దంటుంటే. చెమెలి, సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నీకు అసలు ఏమవుతోంది? మనం ఒక సైకియాట్రిస్ట్ ని కొలుద్దామా? మా అమ్మకి నాన్నకి ఒకే కూతురు నవ్వడం వల్ల నేనేం కోరుకున్నా వాళ్ళు చేసేవారు. నాకు అసలు కష్టం అంటే ఏంటో తెలీదు. ప్రేమ ఎక్కువైపోయింది. దానివల్ల ఏర్పడే సమస్య అది ఇప్పుడే కరెక్ట్ చేయకపోతే నా వల్ల మీ జీవితం కూడా నాశనం అయిపోతుంది. సూరజ్, మనం రేపే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళదాం. నేను రెడీ. మనం 6 గంటలు లేటుగా వచ్చాం. లేటుగా రావడం వల్ల ఇంకొకరు లోపలికి వెళ్ళిపోయారు. పర్వాలేదు, ఆయన త్వరగా వచ్చేస్తారులేండి. లేదు, అంతసేపు నువ్వు ఊరికే కూర్చోవాలి కదా, అందుకే. మీరిక్కడికి రావడం నా కోసమే కదా. అలా చెప్పకు బాలా. ఇంకపైనైనా నీది నాది అనుకోకు, మనది అని చెప్పడం నేర్చుకో. మనకొక మంచి కుటుంబ జీవితం కావాలి. అందుకు నేను నన్ను ఎంతగా మార్చుకోవాలో అంతగా మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంతకు ముందు, సరిగ్గా చెప్పాలంటే పెళ్లికి ముందు, నా మనోభావం ఏంటో నాకే అర్థమయ్యేది కాదు. అప్పుడంతా నేను ఒక తప్పుడు దారిలోనే నడిచేవాడిని. కానీ అప్పుడంతా నా అలవాటుని మార్చుకోవడానికి నేను ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు నా మార్పుకి నువ్వే కారణమని నేను ఎక్కడైనా చెప్తాను. నీ మనసులో ఇంకా నా మీద అనుమానమే ఉంది. నేను నిజంగానే మారలేదంటే నేను డాక్టర్ని చూడ్డానికి ఇప్పుడు వస్తాననుకుంటున్నావా నువ్వు? మరోసారి వచ్చినప్పుడు చూద్దామని నేను వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. నా కోసమే మీరు వచ్చినట్టయితే అవసరం లేదు. నేను చెప్పేది నీకెందుకు అర్థం కావట్లేదు? నా రోహాన్ని ట్రీట్మెంట్ చేసి మార్చాలని ఇప్పుడు నీకన్నా నేనే ఎక్కువ ఆశిస్తున్నాను. నీ గురించి నేను ఎంత తప్పుగా మాట్లాడాను. ఆ టెక్స్టైల్స్లో చూసిన రాయ్ మాథ్యూ అయితే పేరు మర్చిపోలేదు. ఆ విషయంలో తప్పు చేశానని ఇంకా బాధ ఉంది, అందుకే మర్చిపోలేకపోతున్నా. అతని ఇంటికి వెళ్ళి నేను సారీ చెప్దామని అనుకున్నా. బిజీగా ఉండడం వల్ల ఖచ్చితంగా నేను తిరిగి వచ్చినప్పుడు అతని ఇంటికి వెళ్ళి సారీ చెప్తాం. రోహిత్ అవన్నీ మర్చిపోయి ఉంటాడు. కాదు, నాకు అలా అనిపించట్లే. నాకింకా అసహ్యంగా ఉంది. అతను నీ లవ్వర్ అని చెప్పి నేను చాలా అసహ్యంగా అనిపించింది కదా. నిన్న రాత్రి నేను ఆ విషయాలంతా ఆలోచించాను. నీలాంటి ఒక అమాయకురాలు నన్నెలా భరించగలిగావని. లోపల ఉన్న వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు. మీరు రావటానికి లేట్ అయినందువల్లే ముందు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు రాగానే మీరు వెళ్ళిపోండి. ఈరోజు ఇంకెవరూ లేరనుకుంటాను. మానసిక రోగులు తక్కువైతే మంచిదేగా. నువ్వు అనుకునేటట్టు నాకు మెంటల్ డిప్రెషన్ అంతా ఏం లేదు. నిజానికి నాకున్న రోగం నిన్నెక్కువ ఇష్టపడ్డమే.
నిన్ను వదిలి ఉండాలని ఆలోచించేటప్పుడల్లా నా ఒళ్ళు అలా వణికిపోతోంది. ఎందుకనిలా నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటూనే ఉన్నారు. భార్య మీద ప్రేమ ఉన్న మనిషికి ఇంకొక మనిషితో కలిపి మాట్లాడడం అసలు సాధ్యపడుతుందా? కనపడిన మగవాళ్ళందర్నీ భార్య ప్రేమికుడని అంటారా? బాలా, మెల్లగా. ఇక్కడ ఉన్న వాళ్ళ సమస్య నీకనుకుంటారు. కరెక్టే. నాకే ప్రాబ్లం. నా ప్రాణం కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించాలనుకున్నాను కదా. భర్త చేయి పట్టుకుని ఇక్కడి దాకా వచ్చిన నాకే సమస్య. నువ్వు అనుకునేటట్టు జీవిస్తామని ఎన్నిసార్లు చెప్పాను. అంతకంటే ముందు మీ మనసులో ఉన్న అనుమానం మారాలి. మార్చుకున్నాను కదా బాలా. నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేవని నాకు బాగా తెలుసు. అందుకే కదా నాతో జీవించడానికి నువ్వు తిరిగి వచ్చావు. జీవితంలో నేను తప్ప ఇంకే మొగోడు లేదని నాకు బాగా తెలుసు. ఇంక ఉండడు కూడా. అదంతా నా నమ్మకమే. మీకేమిటి ఇంత నమ్మకం? నాకు తెలుసు. అలా ఏం నమ్మక్కర్లేదు. పెళ్లికి ముందు నేనొకరిని ప్రేమించాను. ఇంతకు ముందు నేను చేసిన వాటికి చెప్పిన దానికి లెక్క తీసుకోవడానికి కదా. నిజంగా నేనొకరిని ఇంతకుముందు ప్రేమించానని ఇప్పుడు తెలిసే? అలాంటి ఒక వ్యక్తి నీ జీవితంలో లేదు. ఉండుంటే నువ్వు తిరిగి వచ్చేదానివా? నీకు నేను తప్ప ఇంకొక మగోడు లేదే. అలా నాకు ఎవరూ లేరని ఎప్పుడైనా మీతో చెప్పానా? మన ఈ చాప్టర్ని ఇక్కడే క్లోజ్ చేద్దాం. ఇంతకు ముందు అయిపోయిన విషయాలన్నింటినీ మనం మళ్ళీ మాట్లాడద్దు. ఇప్పుడు ఇది మన జీవితమే కదా, మన జీవితం మాత్రమే. ఇక్కడ అయిపోయినవి ఏవి తిరిగి రాదు, తిరిగి రావద్దు. ఇతను ఫేమస్ సైక్రాటిస్ట్ డాక్టర్ బాలచందర్. మా సూపర్వైజర్ విమల్ రాజ్ అంకులే. ఆయన ద్వారానే అపాయింట్మెంట్ ఓకే చేశాను. ఒకరోజుకి 5-6 అంతకుమించి అపాయింట్మెంట్ ఇవ్వరు. మనం చెన్నైలోనూ బెంగళూరులోనూ ఉన్న ఏదో ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ఉండొచ్చు. సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళడం ఇక్కడికి ఎవరికైనా తెలుస్తుంది అనుకుంటే, నీకు ఒంట్లో ఏదో బాగోలేకపోతే డాక్టర్ని కలవడానికి వెళ్ళామని చెప్దాం. కానీ మనసుకు టైర్డ్గా వచ్చిందంటే అది మన మనసులోనే ఉంచుకొని మనల్ని మనమే రోగిష్ఠులుగా మార్చుకుంటాం. నీ సమస్యకు సొల్యూషన్ చూడడానికి ఒక సైక్రాటిస్ట్ని కలుద్దామని నీకు అనిపించలేదా? ఆ ఉద్దేశం మిగతా వాళ్ళకి లేకపోవడం వల్లే మానసిక రోగులు ఎక్కువైపోతున్నారు. సూరజ్ ప్లీజ్, మానసిక రోగి ఆ వార్తను మాత్రం యూజ్ చేయొద్దు. ఓకే, సారీ. వెళ్ళండి. రాబాలా. సురేష్ సారే కదా? అవును, విమల్ సార్ చెప్పారు. వెళ్ళి అక్కడ కూర్చోండి. కూర్చో. ఇప్పుడు డాక్టర్ చూడటానికి వచ్చిన వాళ్ళు రెండోసారి వస్తున్నారు. ఎక్కువ టైం పట్టదు. సార్, విమల్ సార్ చెప్పిన వాళ్ళు వచ్చారు. కూర్చోబెట్టు, నేను పిలుస్తాను. అలాగే సార్. వేణుగోపాల్ గారు మళ్ళీ ఇక్కడికి వస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చింది బాలాగారు చెప్పినందువల్ల అయి ఉంటుంది, అంతేగా? లేదు. లేదా? ఎవరు నిర్బంధించి రాలేదు. ఆయన రావాలని నిర్ణయించుకుని వేణుగారు వచ్చారు. ఆయనగానే? ఒక వారం క్రితం మీరు ఇక్కడ కూర్చొని మీ భర్తని ఎలా పిలిచారో గుర్తుందా? అతను
మీ దగ్గర నుంచి చాలా దూరంగా అయిన మనిషి. ఒక వారంలోనే పిలవటం మారిపోయింది ఆయన గారు అని. బాలసుధా గారి ఆ మార్పే వేణుగోపాల్ గారికి ఉన్న మానసిక వ్యాధిని ట్రీట్మెంట్ చేసి మార్చుకోవాలని అనిపించుంటుంది. కానీ నాలో వచ్చిన మార్పు బాలాకి మాత్రం అర్థం కావట్లేదు. ఎవరు చెప్పారు? లేదు, అది మీ భార్య గారు అర్థం చేసుకుంటున్నారు. అందులో భాగమే కదా మీరు పిలిచిన వెంటనే బాలసుధా గారు రావటానికి ఒప్పుకున్నది. ఆవిడికి భయం అనేది కూడా ఎక్కువే. అదీ కాకుండా ఎక్కువగా వ్యతిరేకించే మనిషి ఎవరైనా ఒప్పుకుంటారా? అది కూడా మీరు బెదిరించకుండా వచ్చారంటే. బాలాకి ఇప్పుడు కూడా నా మీద అనుమానమే. ఏంటండి బాలసుధా గారు, ఇంతకు ముందు వేణుగోపాల్ గారికే సందేహం, ఇప్పుడు మీకొచ్చిందా? ఈ మార్పుని నమ్మాలో లేదో నాకు అనుమానంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ మనోవ్యాధి ఒక్క రోజులోనే నయమైందంటే నేను నమ్మలేకపోతున్నాను. మీరే చెప్పండి డాక్టర్, ఒక్క రాత్రిలోనే నయమైపోతుంది లేదా 2 టాబ్లెట్లు వేసుకుంటే నయమైపోతుంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. నో, నేననుకున్నది జీవితకాలం మొత్తం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా బాగు చేయలేని మానసిక వ్యాధే ఉంది వేణుగోపాల్ గారి. కానీ అటువంటి వ్యాధి ఉన్నవాళ్ళు ఒకరోజైనా లేకపోతే ఒక 2 రోజులకి వాళ్ళు ఆ మనసుని కట్టుబాటులో ఉంచుకోలేకపోతుంటారు. మీరు మళ్ళీ మీరిద్దరూ కలిసి బ్రతకటానికి డిసైడ్ చేసిన తర్వాత వేణుగోపాల్ గారు ఇంతకు ముందులా ఉంటాం చూశారా? లేదు. దేనికోసమైనా మీ దగ్గర ఆయన కోప్పడ్డారా? మెంటల్ టార్చరింగ్ అటువంటిదేమీ లేదు. కానీ ఇంకా ఎందుకని బాలసుధా గారు ఇప్పుడు ఆయన్ని సందేహపడుతున్నారు? ఐ మీన్ ఆయన ఎందుకు నమ్మట్లేదు అని. మీరు చెప్పారు కదా డాక్టర్, జన్మంతా ట్రీట్మెంట్ ఇచ్చినా మారని రోగం వేణుగారికి ఉంది అని. మరి ఇప్పుడు మీరు దారుణమైన హంతకుడు కూడా ఒక రోజులో మారినట్లు చరిత్ర ఉంది కదా. ఒక మనిషి ఆలోచనలు తన మనసు మారటానికి ఎన్నో రోజులు అక్కర్లేదు, ఒక్క క్షణం చాలు. అటువంటి మిరాకిల్ మీ జీవితంలో కూడా జరిగిందని మీరు అనుకోవచ్చు కదా. మీరు అనుకుంటున్నట్లుగానే మీ భర్తగారు మారింది నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. నేను కొంచెం ఆయనతో మాట్లాడతాను, తర్వాత మిమ్మల్ని పిలుస్తాను. అది కొంచెం సైలెంట్ మోడ్ లో పెట్టొచ్చు కదా. ఆఫీస్ నుంచి ఎండి కాల్. సూరజ్, లుక్ దట్. సారీ, నేను ఇప్పుడే వస్తాను. హలో సార్. అవును, పర్వాలేదు చెప్పండి. లేదు, ఏమైంది? బండి తాళం నేను అక్కడే మర్చిపోయాను అనుకుంటాను. మీరు దిగొద్దు, నేను తీసుకొస్తాను. సూరజ్ సార్, బాలా రా, కీ దొరికింది.